సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. తెలిసిన వాళ్ళు ఎవరైనా మన వస్తువుల్ని పుస్తకాల్ని అడిగినప్పుడు కాదని లేక ఇచ్చేస్తుంటాం. మనం ఇచ్చినవి ఎన్నటికీ తిరిగి రాక వచ్చినవి వాటి పూర్వ ఆకారాలు కోల్పోయి రావడం వల్ల మనమే బాధపడాల్సి వస్తుంది. మీ ఊర్లో పనుంది, వచ్చి మీ ఇంట్లో ఉంటాను అనే బంధువులు అనేక మంది మనకు తారసపడుతూ ఉంటారు. ముఖ్యంగా నగరాల్లో ఉండే వారికి ఈ బంధుమిత్ర సపరివారపు తాకిడి మరీ ఎక్కువగా ఉంటుంది. మనసు లోపల తిట్టుకుంటూనే మొహమాటానికి మర్యాదలు చేస్తూ ఉంటాం మనం. ఈ కార్యక్రమం చూసేయండి, తర్వాత మరిన్ని సంగతులు చెప్పుకుందాం. నమస్కారం. సఖీ ఫ్యాషన్ కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. జనరల్గా లేడీస్ అంతా కూడా అందంగా రెడీ అవ్వడానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. అందులోనూ అందమైన చీరలంటే వాళ్ళకి ఎంతో ఇష్టం. మరి ఈరోజు మనం వచ్చేసాం శిల్పా బూటిక్, తిరుమలగిరి, సికింద్రాబాద్. మరి ఇక్కడ ఎన్నో అందమైన డిజైనర్ వేర్ శారీస్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. నమస్కారం శోభా గారు. నమస్తే శీల. బాగున్నారండి? బాగున్నామ్మా. మరి ఈరోజు మన సఖలకి చక్కగా డిజైనర్ వేర్ శారీస్ చూపిస్తున్నారు కదా. ముందుగా ఈ శారీయా? ఇది నెట్ శారీ అనమాట. నెట్ శారీలో జరీ బుటా ఉంది మొత్తం. ఈ జరీ బుటాని హైలైట్ చేయడానికి మనం పింక్ కలర్ సీక్వెన్స్ పెట్టి హైలైట్ చేసాం. మల్టీ కలర్, ఇక్కడ గ్రీన్, పింక్ అన్ని. అది గోల్డ్ బుటీ ఉంది, దాన్ని మనం కలర్ఫుల్ గా చేసాము. దీనికి సూట్ అయ్యేటట్లుగా ఇక్కడ జూట్ బ్రోకెట్ బార్డర్ తీసుకున్నాము. మళ్ళీ రా సిల్క్ బార్డరు, ఇది కూడా బ్రోకెడ్ బార్డర్. ఇది ఇలా మనం 2 ఇంచెస్ 1 ఇంచ్ రేంజ్లో ఇట్లా బార్డర్ కట్ చేస్తూ మనం దీన్ని వర్క్ చేసి హైలైట్ చేసాము. దీని మ్యాచింగ్తో మళ్ళీ పళ్ళులో చిన్న ఎంబ్రాయిడరీ ఇచ్చాము. ఎంబ్రాయిడరీ, మిషన్ ఎంబ్రాయిడరీ చేసాము, దాన్ని జరీ అవుట్లైన్ ఇచ్చాము. దీనివల్ల చీర అంతా కూడా చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. మరి దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు మేడం? దీని బ్లౌజ్ వచ్చేసరికి బార్డర్లో వాడిన బ్రొకెడ్ మెటీరియల్ తోటి మనము ఇలా డిజైన్ చేసాము. చీరలో ఉన్న మెరూన్ కలర్ని పైపింగ్ తోటి హైలైట్ చేస్తూ ఈ బ్రోకెడ్ మెటీరియల్స్ అంతా ఇట్లా డిజైన్ చేస్తాం. ఓకే. స్టిచ్చింగ్ అంతా కూడా మీ దగ్గరే ఉంటుందా? మేమే చేస్తాం, అన్ని డిజైన్స్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ ప్లెయిన్ పట్టు చీర తీసుకున్నాము. దీనికి మిషన్ ఎంబ్రాయిడరీ, మగ్గం ఎంబ్రాయిడరీ కలిపి ఇది కొత్త టైప్ మోడల్ చెప్తాను. పళ్ళుని ఇలా హైలైట్ చేస్తాం. ఇది డిజైన్. దీనికి ఈ రోజెస్ అంతా బోర్డర్లో ఉంటాయి. ఇది పక్కన మగ్గం ఎంబ్రాయిడరీ చేస్తాము. ఇది మిషన్ మేడ్ చేసి దీన్ని అటాచ్ చేసాము. ఇది పళ్ళు నుంచి ఇట్లా మధ్యలో సెంటర్కి చెస్ట్ వరకు ఈ డిజైన్ వస్తుంది అన్నమాట, మధ్యలో వస్తుంది అలా. ఇది చీర. ఇది ఇంకా మళ్ళీ మిగిలిన చీర అంతా ప్లెయిన్, అంటే మనకి సింగిల్ కలర్లోనే మనం ఇది డిజైనర్ చేసాము. ఓకే అండి, బాగుంది మేడం. దీనికి బ్లౌజ్ ఎలా ఉంది? దీని బ్లౌజ్ సింపులే, మనం ఓన్లీ ఎంబ్రాయిడరీ చేస్తూ ఇలా. ఇది కూడా 1 సైడ్ ఎంబ్రాయిడరీ ఇచ్చాము ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సారీస్ అన్నీ కూడా గ్రాండ్గా ఉంటాయి, బ్లౌజెస్ నార్మల్గా ఉంటాయి అన్న. ఓకే. దీనికి స్లీవ్స్ ఏమో ఓన్లీ ఫ్లవర్స్ మాత్రమే హైలైట్ చేసి. ఓకే అండి, ఫైన్. షీలా, ఇది మల్టీ కలర్ నెట్ శారీ అమ్మా. మల్టీ కలర్స్ ఉన్నాయి దీంట్లో. అదే మల్టీ కలర్ తోటి ఈ బ్రొకెడ్ ఫ్లవర్స్ ఉన్న నెట్ తీసుకున్నాము. రెండూ కలిపి జాయిన్ చేసి ఈ బ్రొకెడ్ ఈ పూలున్న చోటేమో మనం దీన్ని హైలైట్ చేసుకుంటూ అదే ఇక్కడ ప్యాచ్ అటాచ్ చేసిన దగ్గర కనిపించకుండా ఇట్లా ఎంబ్రాయిడరీతో జాయిన్ చేసేసాము. దీన్ని బోర్డర్. దీనికి ఇది ఇలా పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది. ఇది కూడా రేజింగ్ ప్యాటర్న్ ఫ్లీట్స్లో బాగా కనిపిస్తుంది. మళ్ళీ ఓణి అంతా చిన్నగా ఉంటుంది. ఇక్కడ ఫ్లీట్స్లో ఎక్కువ ఉంటుంది. ఓకే. అంటే నీస్ వరకు మనకి డిజైన్ కనిపిస్తుంది. అంటే మనకు ఒక కలర్ కాకుండా ఒక 2-3 కలర్స్ యాడ్ అయ్యేసరికి అన్ని కూడా లైట్ కలర్స్, రెయిన్బో కలర్స్ లాగా అది గమ్మత్తుగా కనిపిస్తుంది. కట్టినప్పుడు చాలా అందంగా ఉంటుంది, బాగుంటుంది. ఓకే అండి, బాగుంది. నెక్స్ట్ చీర ఏంటంటే ఇది వైట్ శారీ, కంప్లీట్ వైట్ శారీకి మల్టీ కలర్ బ్రోకెట్ తీసుకున్నాం. ఈ మల్టీ కలర్ బ్రోకెట్ దీన్ని ఇక్కడ కట్ వర్క్ చేసి షేప్ తీసుకొచ్చాము ఇట్లా నీమ్ జరీతో. ఇక్కడ దీనిపైన స్మాల్ బార్డర్ లాగా బ్రోకెట్ బార్డర్ వేసి మధ్యలో కట్ వర్క్ చేసుకుంటూ ఆ ఫ్లవర్స్ దీని మీద అదే. ఇదంతా కట్ వర్క్ తోటి చేసింది. దీని మీద మగ్గం వర్క్ ఏముండదు, అంతా మనం ఒకవేళ కావాలి అంటే మళ్ళీ లీవ్స్ కానీ ఏమైనా కానీ మధ్యలో సెంటర్ అది వాళ్ళ ఇష్టం చేసుకోవచ్చు. ఫ్లీట్స్ వరకు హాఫ్ బార్డర్ అమ్మా, నీ వరకు బార్డర్ వస్తుంది. తర్వాత 2.5 మీటర్స్ ఓణి అంతా కూడా చిన్న బార్డర్ పైన కింద. మొత్తం లంగా వరకు ఉన్నట్లు, లంగా ఓణి చీరలాగా ఉన్నట్లు అనిపిస్తుంది. సింగిల్ కలర్లో ఆ స్టైల్లో చేశారు. ఇది
నైస్ అండి. ఇది నెట్ దూప్చాన్ సిల్క్ రెండు దూప్ సిల్క్ రెండు మిక్స్ అయి ఉన్నాయి దీంట్లో. ఈ నెట్ మీద ఇదంతా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అనమాట. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేసి మళ్ళీ దీన్ని కుందన్స్ పెట్టి హైలైట్ చేసాము. ఇదేమో వెల్వెట్ బార్డరు, వెల్వెట్ బార్డర్కి మరీ జెరీ బార్డరు ఇలా ఇచ్చేసి 2.5 మీటర్స్ ఓణి